గుడ్ మార్నింగ్. ఇది నిన్న జరిగిన సంఘటన చాలా బాధాకరమైనది. ఇది 2-3 ఇయర్స్ నుంచి అసలు ట్రాన్స్జెండర్స్ మీద పగ పెంచుకోవడానికి అసలు ఏంటి దుస్థితి? మాకు వివక్షతే లేని, మాకు ఇల్లులే ఇవ్వని ఈ సమాజంలో బ్రతకనివ్వరా? ఎందుకు? అసలు కారణం ఏంటి? మా మీద ఈ హత్యలు చేయడానికి కారణం ఏమిటి? డబ్బులు గుంజుకునే వాళ్ళు, బ్లేడ్లు వేసేవాళ్ళు, బట్టలు చింపి సెక్స్ పరంగా కూడా బలవత్కారం చేసి ఇప్పుడు చంపే వరకు వచ్చింది. చట్టాలు ఏమైనాయి? పోలీసు వాళ్ళు ఏమయ్యారు? మేము తిరగని పోలీస్ స్టేషన్ లేవు. ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళా అవునమ్మా మీరెందుకు అక్కడికి వెళ్ళారు, మీరెందుకు రోడ్డు మీద నిలబడ్డారు, మీరెందుకు అక్కడికి వెళ్ళారు, అందుకేనేమో వాళ్ళు వచ్చి ఇలా చేస్తున్నారు అంటే మరి మేము తిరగకూడదా? మేము రోడ్ల మీదకి వెళ్ళకూడదా? ఎందుకు ఇట్లా అంటే అందరికీ జరిగే ఒకటి, మాకు జరిగితే ఒకటా? చూస్తూ పబ్లిక్ కూడా చూస్తూనే ఉంటారు. వీళ్ళు ఏం చేశారో, వీళ్ళని కొడుతూ ఉన్నారు. పోలీస్ స్టేషన్కి వెళ్తే మాకు న్యాయం జరగట్లేదు. మరి మేమేం చేయాలి? ఎవరిని అడగాలి? పోలీసు వాళ్ళని అడిగినా న్యాయం జరగట్లేదు. పబ్లిక్ చూస్తూ ఉంటున్నారు. మరి మేము ఎట్లా బ్రతకాలి చెప్పండి? ప్రతి దగ్గర సేఫ్టీ లేని జీవితం మేము బ్రతుకుతున్నాం. ఇక మరి మేమేం చేయాలో మీరే సమాధానం చెప్పాలి. చెప్పండి. ఈ సమస్యను ఎక్కడికి అంటే పుట్టడం మా తప్ప? చచ్చిపోవాలా ఇలాగా? రోడ్డు మీద బతుకులమ్మా అవి? చెప్పండి. చాలా నీచమైన దుస్థితి స్థితిలో మేమున్నాం. ప్లీజ్ పట్టించుకోండి. మేము మనుషులమే, ఆదరించండి ప్లీజ్. రావడానికి కారణం ఏంటంటే గతంలో కూడా చాలామంది ట్రాన్స్ మహిళలు ఇలాగే బలి అయిపోయారు వాడి చేతిలో. మేము ఎన్నోసార్లు మీడియా ముంగడ రావడం జరిగింది, మా ఆవేదన వ్యక్తపరచడం జరిగింది. గతంలో కూడా మాకు న్యాయం జరగలేదు. ఇంకా మీడియా అనేది ఈ కరెంట్ మీడియా కానీ, సోషల్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ ప్రభుత్వం దృష్టిలోకి వెళ్తుందా వెళ్ళదా తెలియదు. మా ఆవేదన ప్రభుత్వం దృష్టిలోకి వెళ్తుందా వెళ్ళట్లేదు కూడా మాకు ఇప్పటివరకు తెలియట్లేదు. ప్రతిసారి మేము మీడియా ఆశ్రయించడం, మా బాధలు చెప్పడం, మరుసటి రోజు యథావిధిగా అయిపోతుంది అనమాట. మేము మనుషులమండి, మేము మృగాలం కాదు కదా, మేము టెర్రరిస్టులం కాదు. మేము సొసైటీలో తిరిగే అధికారం మాకు కూడా ఉంది. మా స్వేచ్ఛ, మా బ్రతుకులు మేము తిరుగుతున్నప్పుడు వేరే వాళ్ళు వచ్చి మా స్వేచ్ఛను తీసుకొని మాకు తిరగకుండా చేసి మమ్మల్ని బలి చేయడం ఇది ఎంతవరకు న్యాయం అని కోరుకుంటున్నాను. నా ఒక్క షీలే కాదు, షీలా లాంటి వాళ్ళు చాలామంది బాధపడుతున్నారు. షీలా చనిపోయింది, మిగతా వాళ్ళకైతే వాళ్ళ అందచందాలను పాడు చేయడం, వాళ్ళ అవయవాలను పాడు చేయడం, ఇవంతా ఏంటిది నాకు అర్థం కావట్లేదు. ఇప్పటికే సమాజం ఆల్రెడీ పేరెంట్స్ సమాజం మమ్మల్ని ఎప్పుడో వెలవేసేసింది. ఇంకా ఇప్పుడు ఈ దుండగల వల్ల మా వ్యవస్థలో కూడా మేము బ్రతకలేమేమో అనిపిస్తుంది అనమాట. చాలా బాధగా ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది. ఎన్నో పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళాం, ఎన్నో లెటర్స్ ఇచ్చాం, ఇంతవరకు ఎవరు పట్టించుకోకపోవడం చాలా బాధగా ఉంది. అదే ఒక మహిళకు జరిగితే మహిళా సంఘాలన్నీ ముందుకొచ్చి ధర్నాలు చేస్తాయి, సమాజం అంతా ధర్నాలు చేస్తుంది. మేము మహిళమే, మేము ట్రాన్స్ మహిళమే, మా కోసం ఎందుకు ఈ సమాజం సూచించట్లేదో మాకు అర్థం కావట్లేదు. మీ ఇంటిలో అక్క చెల్లిలా మమ్మల్ని ఆదరించండి. మా మీద జరుగుతున్న ఈ అఘోరాన్ని, దీన్ని మీరు ఖండించాలని మేము కోరుకుంటా ఉన్నాం. మరి ముఖ్యంగా మాకు మీడియా మిత్రులు సపోర్ట్ చేయండి దయచేసి. ఎన్నోసార్లు మీ దగ్గరికి మా ఆవేదన తేవడం జరిగింది, ఇప్పుడు కూడా చేస్తున్నాం. మరొక శీలాన్ని మాత్రం బలి చేయొద్దని మేము కోరుకుంటూ ఉన్నాం.